ఇదే పున్నమి ఘాట్ ఎంట్రన్స్. మా చిన్నోడు విజయవాడలో చదువుతున్నాడు కదా, వాడికి కాలేజ్ అవుటింగ్ ఇచ్చారు. సో వచ్చేసాం పున్నమి ఘాట్కి. ఇక్కడ భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి క్రూజ్ రెడీగా ఉంది, కానీ మాకు టైం సరిపోదు, మేము ఈవినింగ్ వచ్చాం కదా. ఇది 12D మూవీ థియేటర్, 16 సీట్ కెపాసిటీ. మా తింగరోళ్ళిద్దరితో పాటు మా మేడం నేను కూడా వెళ్ళి వచ్చాం ఇప్పుడే. ఫ్రంట్ రోలో కూర్చోవాల్సింది ఏంటి, వెళ్దామా భవానీ ఐలాండ్? అట్లా తయారయ్యారా? ఎక్కడికి వెళ్ళినా వద్దు 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 అంటావు. ఇక మొదలెట్టారు కూల్ డ్రింక్స్, స్నాక్స్. బయట చిన్నపిల్లలు ఆడుకోవడానికి 10 ఏజ్ బిలో పిల్లలకి సపరేట్ అవుట్డోర్ గేమ్స్, పెద్ద పిల్లలకి గన్ షూటింగ్ అని చెప్పేసి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా బాగుంది అవుట్ సైడ్ ప్లేస్ కూడా. అన్నీ తగులుతుంది పాపం, ఒకటే కొట్టింది, అన్నీ ఒకేసారి వెళ్తాయి. అవుట్డోర్ గేమ్స్ అయిపోయింది. అలా అలా తిరిగేసరికి చీకటి పడిపోయింది. ఇంకా ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా పెద్దది. మా వాడు ఊరుకుంటాడా, కార్ డ్రైవ్ చేస్తానని చెప్పి ఫస్ట్ ఇండివిజువల్ కార్ స్టీరింగ్ తీసుకొని డ్రైవ్ చేశాడు. ఇంకా రైట్ తీసుకో. డే టైం వ్యూ కంటే నైట్ టైం వ్యూ చాలా బాగుంది. లోపల ఎంతసేపు కూర్చున్నా కూడా కూర్చోవాలనిపిస్తుంది, అంత బాగుంది. పున్నమి ఘాట్ నుంచి అమ్మవారి టెంపుల్కి, అమ్మవారి దర్శనం కూడా అయింది ప్రశాంతంగా, చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి టెంపుల్ నుంచి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ కూడా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు కొట్టుకోవడానికి తీసుకున్నారు, వాళ్ళు నడుపుకోవడానికి. అదే రోము, నీ స్టీరింగ్ కూడా ఎట్టుందిరా మళ్ళీ. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఎంజాయ్ చేయడానికి మంచి మంచి గేమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఆగినట్టున్నాయి. ఈ ఫుడ్ కోర్ట్ చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసరికి డాబాస్, హోటల్స్, స్టాల్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ భోజన ప్రియులకు మాత్రం సూపర్ అండి. ఇక్కడ విజయవాడలో ఈవినింగ్ అవర్స్ స్పెండ్ చేయడానికి మంచి ప్లేసెస్ ఇవి నేను చూపించినవి. జస్ట్ మా వాడిది ఇప్పటితో అవుటింగ్ అయిపోతుంది. నైట్ 10 o'clock కల్గా మళ్ళీ కాలేజీలో డ్రాప్ చేసేసి చలో గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్.